హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు ఎడిటోరియల్ వచ్చేసి బీహార్లో ఎన్నికల తర్వాత కొత్తగా ప్రమాణ స్వీకారం తీసుకోబోతున్న నితీష్ కుమార్ గురించి అయితే ఇవ్వడం జరుగుతుంది. బీహార్ గవర్నెన్స్ గురించి ఇవ్వడం జరిగింది. కొత్త గవర్నమెంట్ ఏర్పడినప్పుడు ఎలాగో కొత్త అంచనాలు అయితే వస్తాయి. అయితే కొత్త అంచనాలు ఏమిటి, ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం చేశాయి, ఇప్పుడు ఏం చేయాలి డెవలప్మెంట్ కోసం అనేది ఈ ఎడిటోరియల్లో ఉంది. అయితే మెయిన్ ఐడియా వచ్చేసి నితీష్ కుమార్స్ 10th term must డెలివర్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ బీహార్. నితీష్ కుమార్ వచ్చేసి ఇప్పటి వరకు 10 సార్లు చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ అయ్యాడు. దానివల్ల ఇప్పుడు కొత్త ట్రాన్స్ఫర్మేషన్ ఏమేమి చేయాలనే దాని మీద ఎడిటోరియల్ ఉంటుంది. మనం ఎడిటోరియల్ ఎక్కువ వొకాబులరీ పోయినట్టయితే ఫస్ట్ వన్ వర్డ్ వచ్చేసి రెకనింగ్ అంటే లెక్కించడం లేదా అంచనా వేయడం. ఏ క్యాల్కులేషన్ ఆర్ జడ్జ్మెంట్ అబౌట్ ఏ సిచ్యువేషన్ ఆర్ అవుట్కమ్, ముందేం జరగబోతుంది దాని గురించి అంచనా వేయడం. ఎవాల్యుయేషన్, ఎస్టిమేషన్, జడ్జ్మెంట్. ఇగ్నోరెన్స్, కన్ఫ్యూజన్, miscalculation. The final reckoning revealed major gaps in planning. Word combination వచ్చేసి day of reckoning, financial reckoning, cumulatively, మొత్తం కలిపి. బీహార్ చీఫ్ మినిస్టర్ మొత్తం కలిపి ఇప్పటిదాకా 10 సార్లు అయ్యాడు. అంటే మధ్యలో సీఎంలు మారారు కాబట్టి మొత్తం కలిపి ఇప్పటిదాకా 10 సార్లు అయ్యిండు సీఎం. Adding up over time to form a total. Collectively, altogether, in total, individually, separately are the antonyms. The project cost cumulatively exceeds expectation. ప్రాజెక్ట్ ఏదైతే మనీ అవుతుందనే ఎస్టిమేషన్కి మొత్తం కలిపితే దానికంటే ఎక్కువనే అయింది. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి క్యుములేటివ్లీ ఇంక్రీస్డ్, క్యుములేటివ్లీ ఇంప్రూవ్డ్. నెక్స్ట్ వర్డ్ హెల్మ్ అంటే నాయకత్వం, ద పొజిషన్ ఆఫ్ లీడర్షిప్ ఆర్ కంట్రోల్. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన నాయకత్వం నితీష్ కుమార్ తర్వాత ఉంటుంది, నితీష్ కుమార్ అండర్లో ఉంటుంది. కమాండ్, లీడర్షిప్, కంట్రోల్, సబార్డినేషన్, ఫాలోయింగ్. ఎ న్యూ లీడర్ టుక్ ద హెల్మ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఎట్ ద హెల్మ్, టేక్ ద హెల్మ్. అక్యుమెన్, తెలివి, లోతైన అవగాహన. రాజకీయాల్లో లోతైన అవగాహన ఉండాలి, లేదంటే కష్టమే. షార్ప్నెస్ ఇన్ డెసిషన్ మేకింగ్ ఆర్ జడ్జ్మెంట్. ఇన్సైట్, shrewdness, discernment are the synonyms. Ignorance, dullness are the antonyms. Her financial acumen helped the companies grow. ఆమె యొక్క ఫైనాన్షియల్ తెలివితేటల వల్ల కంపెనీ అనేది గ్రో అయింది. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి బిజినెస్ అక్యుమెన్, పొలిటికల్ అక్యుమెన్. నెక్స్ట్, పెయిన్స్టేకింగ్లీ, శ్రద్ధగా, ఎంతో జాగ్రత్తగా. విత్ ఎక్స్ట్రీమ్ కేర్ అండ్ ఎఫర్ట్స్, ఎంత ఎఫర్ట్స్ పెట్టి ప్లానింగ్ చేసి ఉంటాయి. ఇప్పటి వరకు 10 సార్లు సీఎం అయి ఉంటాడు. ఆ ప్లానింగ్నే పెయిన్స్టేకింగ్లీ ప్లానింగ్ అంటారు. విత్ ఎక్స్ట్రీమ్ కేర్ అండ్ ఎఫర్ట్. మెటిక్యులస్లీ, కేర్ఫుల్లీ, డిలిజెంట్లీ, carelessly, hesitantly. The model was painstakingly crafted by hand. Combination వచ్చేసి painstakingly prepared, painstakingly built. Accretion, క్రమంగా పెరగడం, వృద్ధి. అక్రిషన్, ఏ సెక్షన్లోనే అక్రిషన్ ఉంటుంది. ఫస్ట్లోనే ఫేమ్ అయిపోరు, మెల్లమెల్లగా అందరూ పెరుగుతారు. దాన్నే అక్రిషన్ అంటారు. గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఆర్ గ్రోత్. అక్యుములేషన్, క్యుములేటివ్ అని చదివినాం కదా ఇంతకుముందు. అక్యుములేషన్, పెరగడం, క్రమంగా పెరగడం. క్యుములేటివ్ అంటే మొత్తాన్ని కలపడం. బిల్డప్, ఎక్స్పాన్షన్, రిడక్షన్, డిక్లైన్. దెర్ ఆర్ ఎ స్టడీ అక్రిషన్ ఆఫ్ స్టడీగా సపోర్ట్ చేస్తున్నారు. స్టడీ సపోర్ట్ దొరుకుతుంది అతనికి. వర్డ్ అక్రిషన్ ఆఫ్ పవర్, అక్రిషన్ ఆఫ్ వెల్త్.
decisive నిర్ణయాత్మకమైన, showing the ability to make firm decisions. Conclusive, determined, resolute are synonyms. Indecisive, uncertain are antonyms. A decisive action prevented a crisis. అతని ప్లాన్ వల్ల క్రైసిస్ రాకుండా పోయింది. వర్డ్ కాంబినేషన్స్ వచ్చేసి డిసిజివ్ విక్టరీ, డిసిజివ్ స్టెప్. స్టేవ్ ఆఫ్, నివారించడం, అడ్డుకోవడం. టు ప్రివెంట్ సంథింగ్ బ్యాడ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. ప్రివెంట్, అవేట్, డిలే ఆర్ ద సినోనిమ్స్. Antonyms వచ్చేసి ఇన్వైట్, అలౌ, పర్మిట్. ఎగ్జాంపుల్, ద టైమ్లీ మెజర్ హెల్ప్ ద స్టేవ్ ఆఫ్ అ డిజాస్టర్. డిజాస్టర్ వస్తుంది అని తెలిసి దాన్ని నివారించడం, ముందు జాగ్రత్త, ప్రివెంట్. ఇన్కంబెన్సీ, పదవిలో ఉండడం. ఇప్పుడైతే ఎవరైతే పదవిలో ఉన్నారో దాన్ని ఇన్కంబెన్సీ అంటారు. ద స్టేట్ ఆఫ్ హోల్డింగ్ ఏ పబ్లిక్ ఆఫీస్. Tenure or term of office. Vacancy, non-incumbency. The party relied on the benefits of incumbency. Incumbency advantage. పదవిలో ఉన్నప్పుడు వచ్చిన అడ్వాంటేజ్లు. ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్. మళ్ళీ అతనే పదవిని చేపట్టడానికి ఏమి కారణాలు దొరికాయి? ఫ్యాక్టర్స్. వాట్ ఆర్ ద రీజన్స్? అబ్స్క్యూర్, స్పష్టంగా కనిపించకపోవడం. అబ్స్క్యూర్, అన్క్లియర్. టు హైడ్ ఆర్ మేక్ అన్క్లియర్. హైడ్, కన్సీల్, బ్లర్ ఆర్ ద సినోనిమ్స్. రివీల్, క్లారిఫై ఆర్ ద antonyms. ద క్లౌడ్స్ అబ్స్క్యూర్ ద మౌంటైన్ వ్యూ. క్లౌడ్స్ వచ్చేసి మౌంటైన్ కనిపించకుండా చేస్తుంది. అబ్స్క్యూర్ ఫ్యాక్ట్స్, అబ్స్క్యూర్ రియాలిటీ ఆర్ ద వర్డ్ కాంబినేషన్స్. సెప్టాగ్యునేరియన్, 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి. ఎ పర్సన్ ఇన్ దేర్ 70s. 70sలో ఉన్నవారిని సెప్టాగ్యునేరియన్ అంటారు. సిల్వర్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ వాటి ఇలానే ఉంటాయి. 70 years old. ద సెప్టాగ్యునేరియన్ లీడర్ రిమైన్ యాక్టివ్. వర్డ్ కాంబినేషన్ వచ్చి సెప్టాగ్యునేరియన్ పొలిటీషియన్. ఇప్పుడు ఎవరైతే నితీష్ కుమార్ ఉన్నారో అతను 70 ఏళ్ళు దగ్గర ఉన్నారు. విషియస్, క్రూరమైన, తీవ్రమైన. డేంజరస్లీ, అగ్రెసివ్లీ ఆర్ హార్మ్ఫుల్. సినోనిమ్స్ వచ్చేసి బ్రూటల్, వయలెంట్, సివియర్. యాంటోనిమ్స్ వచ్చి జెంటిల్, మైల్డ్. A vicious cycle trapped the economy. Word combination of vicious cycle, vicious attack. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి హ్యాంపర్డ్, అడ్డుకట్ట వేయబడింది, నిరోధించబడింది. రెస్ట్రిక్టెడ్ ఆర్ హెల్డ్ బ్యాక్. అబ్స్ట్రక్టెడ్, హిండర్డ్, ఇంపీడెడ్. యాంటోనిమ్స్ వచ్చేసి అసిస్టెడ్, ఫెసిలిటేటెడ్. ఎగ్జాంపుల్, గ్రోత్ వాజ్ హ్యాంపర్డ్ బై పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. గ్రోత్ దాన్ని ఆపేస్తుందంటే పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి రోడ్డులు, ఫ్యాక్టరీలు అవన్నీ లేకపోవడం వల్ల గ్రోత్ అనేది జరగట్లేదు. కాబట్టి గ్రోత్ అనేది ఆపబడుతుంది బై పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హ్యాంపర్డ్ ప్రోగ్రెస్ని ఆపడం. హ్యాంపర్డ్ డెవలప్మెంట్ని ఆపేయడం. ఈ కాంటెక్స్లో ఏంటంటే బీహార్లో చాలా వరకు భూములు కొందరి దగ్గరే ఉన్నాయి. ట్రాన్సెండ్స్, మించి, దాటి వెళ్ళడం. టు గో బియాండ్ లిమిట్స్ ఆర్ బౌండరీస్ని దాటి వెళ్ళడం. సర్పాస్, ఎక్సిట్, రైజెస్ అబౌట్. లిమిట్, కన్ఫైన్స్. ద ఇష్యూ ట్రాన్సెండ్ పొలిటికల్ డిఫరెన్స్. ఏదైతే ఇష్యూ జరిగిందో అది పొలిటికల్లో కొన్ని డిఫరెన్స్ తీసుకొచ్చింది. వర్డ్ కాంబినేషన్ ట్రాన్సెండ్ బౌండరీస్, ట్రాన్సెండ్ డివిజన్స్. నెక్స్ట్ లాంగ్విష్డ్, బలహీనపడింది, బలహీనానికి కారణమైంది. టు వీకెండ్, డిక్లైన్ ఆర్ రిమైన్ నెగ్లెక్టెడ్. డిటియోరేటెడ్, వీకెండ్, ఫేడెడ్ ఆర్ ద సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేసి థ్రైవ్డ్, ఇంప్రూవ్డ్. ఎగ్జాంపుల్, ఎడ్యుకేషన్ హ్యాస్ లాంగ్వేజ్ ఫర్ ఇయర్స్. ఎడ్యుకేషన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయబడింది. లాంగ్వేజ్ సెక్టార్, లాంగ్వేజ్ రిఫార్మ్స్.
కన్ఫైన్మెంట్ నిర్బంధం, పరిమితి. రిస్ట్రిక్ట్ చేయడం. కన్ఫైన్మెంట్ అంటే ఒకదానికి పరిమితం చేయడం. కన్ఫైన్ యువర్ సెల్ఫ్ ఫర్ వన్ థింగ్. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ రిస్ట్రిక్టెడ్ ఆర్ కంటైన్డ్. రిస్ట్రిక్షన్, ఇంప్రిజన్మెంట్, లిమిటేషన్ ఆర్ ద సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేసి ఫ్రీడమ్, రిలీజ్. ఎగ్జాంపుల్, ద పార్టీ సపోర్ట్ రిమైన్డ్ ఇన్ కన్ఫైన్మెంట్ టు ఎ ఫ్యూ ఏరియాస్. ఏదైతే పార్టీ ఉందో అది కొన్ని ఏరియా వాళ్ళే మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు వాటికి. స్ట్రిక్ట్ కన్ఫైన్మెంట్ పీరియడ్. ఎంతసేపు రిస్ట్రిక్ట్ చేశారు, టైం. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి డోల్స్. సాయం, ఉచిత ప్రయోజనాలు. మనీ ఆర్ బెనిఫిట్స్ గివెన్ యాజ్ ఎయిడ్. హ్యాండ్అవుట్స్, ఎయిడ్, సబ్సిడీస్ ఆర్ ద సినోనిమ్స్. ఎర్నింగ్స్, వేజెస్ ఆర్ ద యాంటోనిమ్స్. వెల్ఫేర్, ఫ్రీగా వచ్చేసి డోల్స్. ఏదైనా పని చేసి వచ్చేటివి ఎర్నింగ్స్, వేజెస్. వెల్ఫేర్ డోల్స్ షీల్డెడ్ ద గవర్నమెంట్ ఫ్రమ్ రిసిజం. వెల్ఫేర్ డోల్స్, గవర్నమెంట్ డోల్స్. ఉచిత సరఫరాలు అన్నట్టు. ఇక్కడ ఉచిత సరఫరాలు ఇవ్వడం కంటే మంచి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం మంచిదని ఎడిటోరియల్లో వివరించబడింది. ఇదండి ఎడిటోరియల్ వొకాబులరీ. ఇది చూసిన తర్వాత ఒకసారి ఎడిటోరియల్ రిఫర్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.